హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే తెలుగు. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ వీడియోలో ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఐకానిక్ టవర్స్ 5 ఉంటాయని. వాటిలో 4 హెచ్ఓడి టవర్స్, అలాగే ఒకటి జిఏడి టవర్ ఉంటుంది. మొత్తం 32 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ ఐకానిక్ టవర్స్ ప్రజెంట్ అయితే ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ప్రజెంట్ ఈ టవర్స్కి కోర్ వాల్ కన్స్ట్రక్షన్, అలాగే ఫౌండేషన్ రీఅసెస్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయండి. అవి కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇటీవల మద్రాస్ నుంచి ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు అయితే సైట్కి రావడం జరిగిందంటండి. అలాగే వాళ్ళు సైట్లో గట్టిగా పరిశీలనలు అయితే చేశారంట. అలాగే భూమి ధారణ, కోర్ వాల్ స్ట్రక్చరు అండ్ రీబార్ క్లస్టర్ లేఅవుట్కి సంబంధించిన అన్ని టెక్నికల్ సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగిందంటండి. సో దాని ఆధారంగానే ఈ కన్స్ట్రక్షన్ ఇంకా స్పీడ్గా చేస్తున్నారు. అలాగే దానికి తగ్గట్లే సైట్లో వర్క్ చేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత 7 సంవత్సరాలుగా అరకొరకగా జరుగుతూ నిలిచిపోయిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక దారిలో పడిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఈ భూమి పరిశీలన అయితే పూర్తయింది. అలాగే మట్టిని ఇంకా బలంగా చేసేందుకు పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే కోర్ వాల్ ఫౌండేషన్ కోసం రీబార్ ఫిక్సింగ్ స్టేజ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా భారీ క్రేన్లు, మెటీరియల్ షిఫ్టింగ్ కూడా ప్రారంభమైందండి. ఇదంతా చూస్తుంటే కనుక వచ్చే నెలల్లో ఈ సూపర్ స్ట్రక్చర్ రైజింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అయితే కనుక తొందరలోనే ఈ టవర్స్ అనేవి పూర్తయిపోతాయి. అలాగే వన్స్ ఈ టవర్స్ పూర్తయితే మాత్రం మన దేశంలోనే అత్యంత ఆధునిక ప్రభుత్వ కాంప్లెక్సుల్లో ఒకటిగా నిలుస్తుంది అని అంటున్నారు. అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.